హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను తాజ్మహల్ వచ్చానమాట. తాజ్మహల్కి సంబంధించిన విషయాలని మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంటాను. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇది రాయల్ ఎంట్రీ అనమాట. దీని మీద పైన చిన్న చిన్న గోపురాలుగా కనపడుతున్నాయి కదా, అవి 22 ఉంటాయి అనమాట. అంటే తాజ్మహల్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 22 సంవత్సరాల వరకు కట్టడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు రాయల్ గేట్ పక్కన 4 గేట్స్ అండ్ 4 గార్డెన్స్ ఉంటుంది. అది మీరు ఇప్పుడు చూద్దరు. చూడండి, ఇది ఒక గేటు. ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా పచ్చదనం పరిశుభ్రం లాగా చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో తాజ్మహల్ని కట్టినప్పుడు పనిచేసే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ గదులు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వాళ్ళ పడుకున్న గదులు అనమాట. చూడండి, ఇక్కడ ఇలా పెద్దగా ఏర్పాటు చేశారు వాళ్ళ కోసం. కష్టపడి పనిచేసే వాళ్ళ కోసం ఇక్కడే భోజనం పెట్టి ఈ గదుల్లో ఉంచేవారు అనమాట. అదిగోండి, ఇదిగోండి, ఈ గదులన్నీ పనిచేసే వారి కోసం అనమాట. మరొకసారి రాయల్ గేట్ని చూడండి. ఎంత సౌందర్యవంతంగా, ఎంత నీట్గా తీర్చిదిద్దారో దీన్ని. ఫ్రెండ్స్, ఇది రాయల్ గేట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఎంత అందంగా చెక్కబడిందో. ఇది బెల్జియం, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు చెక్కారని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇది రాయల్ గేట్ యొక్క ఎంట్రన్స్. చూడండి ఫ్రెండ్స్, రాయల్ గేట్ యొక్క ఎంట్రన్స్ చూస్తే మీకు తాజ్మహల్ కనపడుతుందో చూడండి. రాయల్ గేట్ లోపల ఎలా ఉంటుంది. రాయల్ గేట్ టాప్. ఫ్రెండ్స్, ఇక్కడ తాజ్మహల్ ముందు చూడండి. నేను ఇక్కడ రాయల్ గేట్ బ్యాక్ సైడ్ నుంచి దీన్ని వీడియో తీస్తున్నాను. మీరు ఇందులో గమనించవచ్చు. దీని పక్కనే గార్డెన్స్ ఉన్నాయి, పర్యాటకులు సేదతీరటానికి. ఈ రాయల్ గేట్ వెనకాలే లేబర్ ఉండటానికి కూడా గదులు ఇక్కడ నిర్మించడం జరిగింది చూడండి. ఫ్రెండ్స్, ఇది రాయల్ గేట్ యొక్క బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, ముందు నుంచి వెనకాల నుంచి ఒకేలా ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. దాని పక్కనే లేబర్ పనిచేసి సేద తీరటానికి అక్కడ కొన్ని గదులను కట్టారనమాట. మీరు అది కూడా గమనించవచ్చు ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇది తాజ్మహల్ని నేను దగ్గర నుంచి తీస్తున్నాను. చూడండి ఎంత బాగుందో తాజ్మహల్. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది చూడండి. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారనమాట వాటర్ ఫౌంటైన్ దగ్గర. చూడండి, ప్రజలు ఇక్కడ ఫోటోలు దిగుతారనమాట. ఇక్కడ నుంచి వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇక్కడ ఫోటోలు దిగటం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి తాజ్మహల్ మొత్తం కనపడుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి వాటర్ ఫౌంటైన్ చూడండి. వాటర్ ఫౌంటైన్ పాలరాతితో చెక్కారన్నమాట.
ఫ్రెండ్స్, అక్కడ కనపడుతుంది కదా, అది గెస్ట్ హౌస్ అంట. ఎప్పుడైనా షాజహాన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గెస్ట్ హౌస్లోనే ఉండేవాళ్ళంట. ఇదిగోండి తాజ్మహల్ కనపడుతుంది చూడండి ఇక్కడ మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గర నుంచి తీసాను అనమాట తాజ్మహల్. చాలా శ్వేత సౌధంలా కనపడుతుంది. పాలరాతితో చెక్కబడింది. 22 సంవత్సరాలు చెక్కబడింది అనమాట ఇది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కనే ఉంది మసీద్ అంట. ఇది షాజహాన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ మసీదులోనే ప్రార్థనలు చేసేవారంట. చూడండి, ఈ మసీదు కూడా ఇందులో కనపడుతుంది. దీని పక్కనే ఉద్యానవనాలు, పార్కులు ఉన్నాయి. ఎవరైనా ప్రజలు సేద తీరటానికి చూడండి ఎంత గ్రీనరీ ఉందో. పెద్ద పెద్ద చెట్లను పెంచడం జరిగిందనమాట ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది తాజ్మహల్ ముందు నుంచి రాయల్ గేట్ వెనకాలన్నమాట. చూడండి ఎంత పెద్ద ఫౌంటైన్ ఉందో. ఈ ఫౌంటైన్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లను పెంచారు. గ్రీనరీ ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం తాజ్మహల్ పైకి వచ్చాము. ఇక్కడ మనకు ముఖ్యంగా మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడండి. అదిగోండి తాజ్మహల్ పాలరాతి మీద వివిధ రకాలైన భాషలు, ముఖ్యంగా ఉర్దూ, ఇస్లాంకు సంబంధించిన రైటింగ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదే తాజ్మహల్ మెయిన్ ఎంట్రన్స్. దీంట్లో నుంచే మనం లోపలికి వెళ్తామన్నమాట. ఈ తాజ్మహల్ మొత్తం పాలరాతితోనే చెక్కబడిందన్నమాట. మీరు గమనించండి ఈ వీడియోలో. కంప్లీట్ పాలరాతి. మీరిక్కడ తాజ్మహల్లో ఉన్న 4 స్తంభాల్లో ఒక స్తంభాన్ని చూస్తున్నారు. ఈ స్తంభం ఎంత మంచిగా డిజైన్ చేయబడిందో చూడండి. ఆ కాలంలో మొఘలుల శిల్పశైలికి ప్రతీక అన్నమాట ఇది. ఈ తాజ్మహల్ పక్కనే యమునా నది ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మీరు యమునా నదిని చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఢిల్లీ నుంచి ప్రవహించి ఆగ్రా మీదుగా వస్తుందన్నమాట. తాజ్మహల్ నిర్మాణానికి ఎటువంటి నీటి కొరత లేకుండా ఉండేందుకు ఆ కాలం నాటి చక్రవర్తులు మరియు అక్కడ పనిచేసిన ఇంజనీర్స్ యమునా నది ఒడ్డున నిర్మించారన్నమాట అని చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రయాణికులు మరియు దీన్ని సందర్శించిన వారు రావడానికి అనుకూలంగా ఎంత పెద్ద వెడల్పైన వరండాలు ఉన్నాయో మీరు గమనించండి. ఇది కూడా ఒక స్తంభం అన్నమాట. మీకు లాంగ్ షాట్లో మీకు యమునా నది కనపడుతుంది చూడండి. ఇక్కడ పక్షులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా గెద్దలు ఇక్కడ బాగా ఉన్నాయి అన్నమాట. ఇది మసీద్ అన్నమాట. షాజహాన్ గారు ఎప్పుడైనా ఢిల్లీ నుంచి ఆగ్రా వచ్చినప్పుడు ఈ మసీదులో నమాజ్ చేసేవారంట. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఇది తాజ్మహల్ వెనకాల భాగం అన్నమాట. వెనకాల భాగం కూడా అత్యంత అద్భుతంగా పాలరాతితో చెక్కబడింది. తాజ్మహల్ ముందు వెనకాల ఒకేలాగా ఉంటుంది. 4 సైడ్లు కూడా ఇది ఏక నిర్మాణం కలిగి ఉంటుందన్నమాట. చూడ ఎంత అందమైన ద్వారాలు. ఈ పాలరాతి మీద మరియు దీని గోడల మీద వారి భాషను లెక్కించటం జరిగింది ఇందులో. ఇది మీకు పైనుంచి చూపిస్తున్నాను. పైనుంచి కింద వరకు తాజ్మహల్ ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూడండి.
ఎక్కడ చూసినా పాలరాతితోనే చేసిన కట్టడాలు ఇక్కడ కనపడటం జరుగుతుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ యమునా నది మీరు మరింత దగ్గరగా చూడవచ్చు. ఎప్పుడన్నా నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత భాగాన్ని ఇక్కడ ముందుగానే విడిచిపెట్టారనమాట ఆ కాలం నాటి పాలకులు దూరదృష్టితో. యమునా నది ప్రవహిస్తూ ఉంది. పక్షులు అక్కడ ఎగురుతూ ఉన్నాయి. ఆ పక్కనే ఓ దట్టమైన మరియు పచ్చదనంతో కూడిన అడవి ఉంది. చూడండి యమునా నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉందో. తాజ్‌మహల్ ప్రహరీ గోడ చూడండి, పారాపెట్ వాల్ ఎంత నీట్‌గా, ఎంత ఖచ్చితమైన లైన్స్‌తో దీన్ని నిర్మించారో. అద్భుతమైన డిజైన్. ఇది ముస్లిం చారిత్రాత్మక భవనాలలో ఒక రత్నం లాంటిదని చరిత్రకారులు అంటూ ఉంటారనమాట. దీనిపైన వుడ్‌తో నిర్మించబడిన అద్భుతమైన డిజైన్. వాళ్ళు ఎంత నీట్‌గా చెక్కారు. ఇది షాజహాన్ గారి గెస్ట్ హౌస్. వారు ఇక్కడికొచ్చినప్పుడు ఈ గెస్ట్ హౌస్‌లోనే ఉంటారు. ఈ గెస్ట్ హౌస్‌ని పూర్తిగా మీకు చూపిద్దామని నేను ఈ పైకొచ్చి ఈ వీడియోని తీయటం జరిగిందనమాట. ఇక్కడ కూడా వెడల్పైన వరండాలు, దాని ముందు వాటర్ ఫౌంటైన్స్. ఇక్కడ రెడ్ స్టోన్ కనపడుతుంది చూడండి. మొఘలులు ఎక్కువ రెడ్ శాండ్ స్టోన్‌కి ప్రాముఖ్యతనిచ్చేవారనమాట. మన పార్లమెంట్ భవనం మరియు రాష్ట్రపతి భవనం మరియు భారతదేశంలోని కొన్ని ఇతర భవనాలు కూడా ఈ రెడ్ స్టోన్‌తోనే నిర్మించడం జరిగిందనమాట. ఇది కూడా తాజ్‌మహల్‌కి ఒకవైపు భాగం అనమాట. ఈ భాగంలో కూడా వెడల్పైన ప్రదేశం ఉంది. అన్ని అద్భుతమైన పాలరాతితో నిర్మించిన నిర్మాణం ఇది. ఆ పక్కన మీకు కనపడుతున్నది షాజహాన్ గారు నమాజు చేసుకునే మసీద్. ఇదిగోండి తాజ్‌మహల్ పైభాగం. ఈ పైభాగం ఇలా ఉంటుందన్నమాట. తాజ్‌మహల్‌ని ఇప్పుడు మీరు పైనుంచి కింద వరకు చూస్తున్నారు. ఈ అద్భుతమైన తాజ్‌మహల్‌ను ఎంత చక్కగా నిర్మించారో. ఆ కాలం నాటి ఇంజనీర్లు మరియు ఇక్కడ పనిచేసిన సిబ్బంది ఎంత డెడికేషన్‌లో పనిచేసుంటారో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఈ తాజ్‌మహల్ కట్టడం మీదే మొఘలుల కాలం నాటి భాషను రాయటం జరిగిందనమాట. గుమ్మాలు కూడా చూడండి ఎంత వివిధ రకాల ఆకారంలో ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.